రాష్ట్రంలో కొత్త పంచాయతీలు కొలువుదీరనున్నాయి. 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఇవాళ ప్రమాణ స్వీకారాలు చేయబోతున్నారు. తొలి సమావేశం నిర్వహించనున్నారు. కొత్త సర్పంచ్లు రానుండడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. కొత్తగా పంచాయతీలుగా ఏర్పడిన తండాలు, గూడాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇవాల్టి నుంచి కొత్త పాలన ప్రారంభం కాబోతోంది. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. కొత్త పాలక మండళ్లు కొలువుదీరుతుండటంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 12,732 గ్రామ పంచాయతీలుండగా 3 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 2,134 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 1,13,152 వార్డులకు గాను 29,985 వార్డులకు పోటీ లేకుండానే ఎన్నికయ్యారు. చిన్న చిన్న సంఘటనలు మినహా రాష్ట్రమంతా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 3 దశల్లో కలిపి మొత్తం 86.67% పోలింగ్ నమోదైంది. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు అయినా పార్టీల పరంగానే పోటీ పడ్డారు అభ్యర్థులు. అధికార టీఆర్ఎస్ మద్దతుదారులే 9,000 పైగా గ్రామాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన నాయకులు 2,300 స్థానాలు గెలిచారు. ఇండిపెండెంట్లు కూడా పల్లెపోరులో సత్తా చాటారు. కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. డబ్బును భారీగా ఖర్చు చేశారు. పార్టీల ముఖ్య నేతలు కూడా తమ వారిని గెలిపించుకునేందుకు జోరుగా ప్రచారం చేశారు. కొత్తగా పంచాయతీలుగా ఏర్పడిన తండాలు, గూడెల్లో ఎన్నికలు ఉత్సాహంగా జరిగాయి. ప్రభుత్వ నిర్ణయంతో తమ పల్లెలు వేగంగా అభివృద్ధి చెందుతాయని గిరిజనులు, ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేశారు. వివిధ కారణాలతో ఎన్నికలు జరగని 11 గ్రామ పంచాయతీలు, 692 వార్డులకు త్వరలోనే పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఇక కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లకు శిక్షణ ఇవ్వనుంది ప్రభుత్వం. కొత్త పంచాయతీరాజ్ చట్టంపై వారికి అవగాహన కల్పించనుంది.